హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను 8 to 10 ఎగ్స్ అయితే బాయిలింగ్కి పెట్టాను. ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి బాస్మతి రైస్ కూడా 20 మినిట్స్ అలా నానబెట్టాను. అది నానే వరకు మనకు బిరిస్తా రెడీ అయిపోతుంది. పక్కన వాటర్ కూడా బాయిలింగ్కి పెట్టేస్తే అది 2 పనులు అయిపోతాయి కదా. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేనైతే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేశాను. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం ఆయిల్, సాల్ట్ వేసాను. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలా, ఎందుకంటే మనం రైస్ తీసిన తర్వాత వాటర్ అంతా పడేస్తాం కదా, ఆ సాల్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది కదా. అలానే కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి. మామూలుగా వేసేకైనా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఆ నానబెట్టే బాస్మతి రైస్ ఉంది కదా, అది వాటర్ తీసేసి నేను దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇది 70 to 80% అయితే కుక్ చేయాలి మనం. ఇంకొకటి, దీనికి మనం బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు. 2 to 3 times కలిపితే సరిపోతుంది. లేకపోతే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది, కుక్ కూడా సరిగ్గా కాదు, మనం బిర్యానీ కూడా సరిగ్గా రాదు. ఇక్కడ బిరిస్తా రెడీ అయిపోయింది కదా. బిరిస్తాలో నేను కొంచెం తీసేసుకున్నాను. బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పైన అట్లా బిర్యానీ రైస్కి అలా స్ప్రింకిల్ చేసామని కొంచెం సైడ్లో పెట్టుకొని కొంచెం అలానే ఉంచేసాను. దాంట్లోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు అలా కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఒక 4 టమాటోస్ తీసుకొని పచ్చిగానే తీసుకున్నాను. దానికి ఏం బాయిల్ చేయలే, పచ్చిగానే తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ప్యూరీ, టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు దానికి కొంచెం వేయించాను టమాటో ప్యూరీకి. నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్స్ మసాలా అయితే వేసేసుకోవాలా. ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా, బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేయాలి, స్పైసీనెస్ కొంచెం బాగా వస్తుంది. అలానే ఇక్కడ మనకి బాస్మతి రైస్ కూడా ఒక 70% అయితే కుక్ చేయాలి, సరిపోతుంది. ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దు. అది అయితే రైస్ అయితే అయిపోయింది. పక్కన నేను ఎగ్స్ కూడా యాడ్ చేశాను. దాని షెల్ తీసేసి ఎగ్స్ యాడ్ చేశాను. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. దీనికి బాగా కలిపిన తర్వాత, చూసారు కదా, బాగా కలిపిన తర్వాత మనం కుక్ చేసిన రైస్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. మీకు కావాలంటే లేయర్గా చేయొచ్చు, ఇలా సింగిల్ లేయర్ కూడా చేసుకోవచ్చు. మనం చాలా బాగుంటుంది. అలా లేయర్గా చేస్తే ఇంకా బాగుంటుంది. నేను సింగిల్ లేయరే చేశాను. ఇక్కడ అయిపోయింది కదా. మనం కొంచెం బిరిస్తా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. మీకు కావాలంటే కేసర్ పాలలో నానబెట్టి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత నేనైతే కొత్తిమీర, పుదీనా అలా యాడ్ చేసిన తర్వాత కేవడా వాటర్ వస్తుంది కదా మనకి, కేవడా వాటర్, రోజ్ వాటర్ అలా బిర్యానీలో అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇది మనం బాస్మతి రైస్ బాయిల్ చేసాం కదా, అప్పుడే కొంచెం ఒక కప్పు రైస్ వాటర్ అయితే తీసి పెట్టుకోవాలా. ఎందుకంటే కొంచెం వాటర్ దీంట్లో యాడ్ చేసామనుకోండి, సపరేట్గా వాటర్ కాకుండా రైస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత చిన్న చిన్న స్లైస్ టమాటా కట్ చేసేసి అలా పెట్టేసి మూత పెట్టాను. రైస్ వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే రైస్ కాసేపు తర్వాత అయినా ఎండిపోతే పొడి పొడిగా రాదు, ఆ స్టీమ్ అనేది కరెక్ట్ కుక్ అవుతుంది మనకి. చూసారు కదా, ఇక్కడ మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా చూడడానికి, యమ్మీగా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు.